మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో నెక్స్ట్ 3-4 మంత్స్లో బాగా పైకి వెళ్ళే స్టాక్స్ ఏమున్నాయి అనేది టెక్నికల్గా చూసుకుంటే టాప్ 5 కంపెనీస్ మిడ్ క్యాప్లో ఏమున్నాయి అనేది ఈ వీక్లో ఈ వీడియోలో చెప్తున్నా. అయితే ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి. ఎటువంటి నా ఒత్తిడి లేదు. ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో మంచి కంపెనీస్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయమని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక నెక్స్ట్ 3 to 6 మంత్స్లో బాగా పైకి వెళ్ళే కంపెనీస్ ఏమున్నాయనేది చెప్తున్నాం. సో ఇది మీరు ఎడ్యుకేషన్ కిందే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇప్పుడు ఫస్ట్ కంపెనీ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రజెంట్ 107-105 రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 141 దాకా వెళ్ళింది. అంటే ఇది 3/5/2024 నాడు 140 దాకా వెళ్ళింది. ఆ తర్వాత లో లెవెల్ 95 దాకా వచ్చింది. ఇప్పుడు 107 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. కాబట్టి ఇది ఒక వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా వెళ్తున్నాయి. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంలాగా అనిపిస్తుంది. సో ప్రీ అమౌంట్ మీరు ఒక 4-5 మంత్స్ వరకు ఇబ్బంది లేదు అనే అమౌంట్ ఏదైనా ఉంటే ప్రీ అమౌంట్ మాత్రమే ఏదైనా పెట్టుకుంటే 1-2 సార్లు చూసుకొని పెట్టుకోవాల్సిందిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వీక్లీ చార్ట్స్ అయితే చాలా పాజిటివ్గా చూపిస్తున్నాయి, టర్న్ అవుతున్నాయి. తర్వాత వచ్చి కళ్యాణ్ జ్యువెలరీస్. కళ్యాణ్ జ్యువెలరీస్ మనం చూసుకుంటే ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది. ఇది అంతకుముందు హై వచ్చి 780 దాకా వెళ్ళింది. ఆ తర్వాత లో లెవెల్స్ వచ్చి 650 వచ్చాయి. ఇప్పుడు 750 ఆ రేంజ్కి వెళ్ళింది. సో 750 నుంచి 700 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇది ఆల్ టైమ్ లో తీసుకుంటే అంతకుముందు 31/5/2024 నాడు ఇది 1 year బ్యాక్ 8 months బ్యాక్ తీసుకుంటే ఇది 385-400 దగ్గర ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టూ టైమ్స్ వచ్చింది 400. సో ఇదేంటంటే కళ్యాణ్ జ్యువెలరీస్ మన నాన్ స్టాప్గా పెరుగుతున్నాయి రేట్లు ఇవన్నీ కూడా. ఫండమెంటల్గా కూడా ఎస్టాబ్లిష్ అవుతున్న కంపెనీ ఇది. సో మంచి గ్రోత్ రేట్ అది కనపడుతుంది. సో ఇది కళ్యాణ్ జ్యువెలరీస్ టెక్నికల్గా పాజిటివ్ చూపిస్తుంది. సో ఇది టార్గెట్ ఇప్పుడు అరౌండ్ చూసుకుంటే ఇది 750 ఆ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ 700 ఆ రేంజ్లో చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి 850-900 దాకా ఛాన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చి ఐఆర్ఎఫ్సి. ఈ కంపెనీలో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. హయ్యర్ లెవెల్ ఇన్వెస్ట్ చేసి బాగా ఇరుక్కున్నారు. ఇప్పుడు అది హయ్యర్ లెవెల్ వచ్చి 220 దగ్గర నుంచి ఇప్పుడు 136-140 దాకా లో లెవెల్ వచ్చింది. ఇది 25/10/2024 నాడు వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు తీసుకుంటే 160 ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్. సో ఇది ఈ 20 పాయింట్స్ గ్యాప్లో 150 నుంచి 160 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి ఇది 220-200 దాకా ఉంది. కాకపోతే ఇది ఒక 6 months నుంచి 8 months వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్లో ప్రోడక్ట్ కంటిన్యూగా వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంటుంది. సో 3-4 months కంటిన్యూగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత తీసుకుంటే హిండాల్కో. హిండాల్కో వచ్చి హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ. సో ఇది అంతకుముందు ఇప్పుడు 750-770 దాకా వచ్చింది. ఇది 11/10/2024 నాడు. ఇప్పుడు తర్వాత లో లెవెల్ వచ్చి 625 ఆ రేంజ్ దాకా వచ్చి ఇప్పుడు 660 ఆ రేంజ్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మూమెంట్ ఉన్న కంపెనీ. ఇది ఏంటంటే బాటమ్ లాస్ట్ టైం చూసుకుంటే 2024 నాడు 500 దాకా వచ్చింది. సో ఇప్పుడు హై వచ్చి 770 దాకా వచ్చింది. ఇప్పుడు 660 లో కాబట్టి ఇది 660 నుంచి 620-640 మధ్యలో ఎంటర్ అవ్వచ్చు. సో అక్కడి నుంచి మనకి కంటిన్యూగా వీక్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి కాబట్టి ట్రెండ్ పాజిటివ్గా ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మనకి నెక్స్ట్ కంపెనీ. ఎక్సైడ్ అయితే ప్రజెంట్ మనందరికి తెలిసిన బ్యాటరీస్ తయారు చేస్తారు, లిథియం బ్యాటరీస్. ఇప్పుడు ప్రజెంట్ 455 ఆ రేంజ్లో ఉంది, 450. అంతకుముందు లో లెవెల్ వచ్చేది 420 దాకా ఉంది. వీక్ హై తీసుకుంటే 600-620 దాకా వచ్చింది. ఇది ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ ప్రెజెన్స్. ఇది అంతకుముందు 28/6/2024 నాడు ఈ రేట్ వచ్చింది. సో అక్కడి నుంచి మార్కెట్ ఫాల్లో కూడా ఇది పార్టిసిపేట్ చేసి దాదాపు 420 నుంచి ఇప్పుడు రికవరీ స్టార్ట్ అయింది. సో 455 ఈ రేంజ్లో మంచి వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా డిప్ వచ్చినప్పుడు 420 ఆ రేంజ్లో రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే
మంచి టార్గెట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇవండి అన్నీ మిడ్ క్యాప్లో ఇచ్చాము. సో కాబట్టి ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ టైము ఆర్జన ఉంటే బెటర్ అనే పాయింట్లో ఇచ్చాము. కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోండి. అలాగే స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ రివార్డ్స్ 2 ఉంటాయి. కాబట్టి రెండింటిని చూసుకొని తట్టుకుంటే కానీ మనం ప్రాఫిట్స్లోకి రాము. థ్యాంక్ యూ అండి. నమస్తే.